యా హాయ్. సో మనం ఏంటంటే ఈ ఏదైతే మనం ఓఏసీ గురించి డిస్కస్ చేస్తాం కదా, సో ఈ ఓఏసీ అంటే ఏంది, సో ఈ టూల్ని ఎందుకు యూజ్ చేస్తాం అనేది మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఓకే, సో నేను ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇనిషియల్గా. సో ఓఏసీ టూల్ అంటే ఏంది, ఇది ఎందుకు యూజ్ చేస్తారు, సో ఇప్పుడు ఎందుకు అంత డిమాండ్ ఉంది మార్కెట్లో ఇది. సో నేను స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత వచ్చి మనం ఓఏసీ మనం ఇంటిగ్రేషన్స్ ఎలా చేస్తాం అనేది సో స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను అనమాట. సో మనకి ఏంటంటే ఆరికల్ ఇంటిగ్రేషన్ క్లౌడ్. ఓకే, దీన్ని ఏమంటారంటే మనకి ఓఏసీ అంటారు అనమాట. సో ఇదేంటంటే ఒక కైండ్ ఆఫ్ ఏంటంటే మిడిల్ వేర్ టూల్. సో మిడిల్ వేర్ టూల్ అంటే ఏంటంటే మనకి ఏంటంటే సో మార్కెట్లో మీరు చూసుకున్నారంటే మల్టిపుల్ మిడిల్ వేర్ టూల్స్ ఉన్నాయన్నమాట. సో లైక్ ఏంటంటే టిప్కో అని ఒకటి ఉంది, తర్వాత వచ్చి మ్యూల్ సాఫ్ట్ అని ఒకటి ఉంది, సో ఇంకా ఇన్ఫర్మేటిక్ అని చెప్పి దేర్ ఆర్ మల్టిపుల్ టూల్స్ అనమాట. సో ఇప్పుడు ఈ టూల్ ఓఏసీ అని ఉంది కదా, ఆరికల్ ఇంటిగ్రేషన్ క్లౌడ్, ఈ టూల్ ఎందుకు ఇంత డిమాండ్ ఉందంటే ప్రజెంట్. ఓకే, సో ఇదేంటంటే ఆరికల్ ఆరికల్ కంపెనీకి సంబంధించిన టూల్ అనమాట కదా. సో ఇదేంటంటే ఆరికల్ ట్రస్టెడ్. ఓకేనా, సో వాళ్ళకి ఏంటంటే మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉంటాయి వాళ్ళకి, సో క్లయింట్స్ మల్టిపుల్ క్లయింట్స్ యూజ్ చేస్తూ ఉన్నారు అనమాట. సో ఈ టూల్ ఇప్పుడు ఏంటంటే ఈ టూల్ మిడిల్ వేర్ టూల్ కదా, సో ఇది ఎందుకు పాపులర్, ఇంత పాపులర్ అయిందంటే ప్రజెంట్. సో మనకేంటంటే ఇప్పుడు ఏదైతే ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఏంటంటే మనకి వాళ్ళ బిజినెస్ కోసము. ఓకే, సో వాళ్ళకి ఇక్కడ సిఆర్ఎం సిస్టమ్ అంటే లైక్ ఏంటంటే డేటాబేస్ సిస్టమ్ అనమాట. అదేంటంటే మనకి పెద్ద ఆర్గనైజేషన్ ఉంది అనుకోండి. సో ప్రతి ఇన్ఫర్మేషన్ మనము ఎక్కడో దగ్గర మెయింటెనెన్స్ చేసుకోవాలి కదా. సో ఇప్పుడు మన బిజినెస్ ఎంత జరిగింది కావచ్చు, సో ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు. ఓకే, సో వాళ్ళకి ఆ, ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా ల్యాప్టాప్స్ కావచ్చు, ఏమన్నా కావాలి, ప్రతిదీ అంటే మనం బై చేయొచ్చు. సో ప్రతి ఇన్ఫర్మేషన్ ఎక్కడో దగ్గర స్టోర్ చేసుకోవాలి కదా. సో స్టోర్ చేసుకోవాలంటే ఏం కావాలి మనకి, ఏదో ఒక సిస్టమ్ కావాలన్నమాట. సో ఆ సిస్టమ్ ఏంటంటే మనకి ఏంటంటే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ అంతా మనకి సిఆర్ఎం సిస్టమ్స్ వాడతారనమాట. సో ఓకేనా. సో మనకి ఏంటంటే సిఆర్ఎం సిస్టమ్స్ మనకి ఏంటంటే ముందేముందంటే ఆరికల్ది మనకి ఆరికల్ ఈబిఎస్ అని ఒక సిస్టమ్ ఉందన్నమాట. ఓకేనా. సో అదే విధంగా మనకి మార్కెట్లో ఏంటంటే సేల్స్ ఫోర్స్ ఒక సిఆర్ఎం సిస్టమ్ అనొచ్చు, లేదంటే అదే ఆ, శాప్ శాప్ వచ్చి ఒక సిఆర్ఎం సిస్టము, అలాగే వర్క్ డే అని చెప్పి ఇలాగ మల్టిపుల్ సిఆర్ఎం సిస్టమ్స్ ఉన్నాయన్నమాట. సో సో మనం ఇప్పుడు నేర్చుకోబోయేది ఆరికల్ టూల్. సో మనం ఆల్వేస్ మనం ఏదైతే ఆరికల్ టూల్స్ ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేస్తాం మన సెషన్స్లో. ఓకేనా. సో ఇప్పుడు ఈ టూల్ కదా, సో ఇప్పుడు నేనేం చెప్పాను కదా ఆరికల్ ఈబిఎస్. ఓకే, అదొక సిఆర్ఎం సిస్టమ్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఏదైతే మనకి ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాళ్ళు ఏంటంటే పాస్ట్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ లేదంటే 20 ఇయర్స్ నుంచి కూడా సో వాళ్ళు ఆ సిస్టమ్ ఏదైతే ఉందో సిఆర్ఎం సిస్టము ఆరికల్ ఈబిఎస్ని వాడుతూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేశాడంటే ఇప్పుడు ఆరికల్ వాళ్ళు ఏం చేశారంటే సో ఒక కొత్త న్యూ ప్రోడక్ట్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. న్యూ ప్రోడక్ట్ ఏం కాదు, ప్రీవియస్ ఏదైతే ఆరికల్ ఈబిఎస్ ఉంది కదా దానికి వచ్చి కొన్ని అడిషనల్ ఫీచర్స్ యాడ్ చేసి సో ప్రజెంట్ టెక్నాలజీతో వాళ్ళు ఏంటంటే కొన్ని అడ్వాన్స్గా ఒక టూల్ని కొత్త టూల్ని క్రియేట్ చేశారనమాట. సో క్రియేట్ చేసి ఇప్పుడు క్రియేట్ చేశాక వాళ్ళకి మార్కెట్లో రిలీజ్ చేశారు. ఓకేనా. సో మార్కెట్లో రిలీజ్ చేసినప్పుడు ఏమవుద్దంటే సో ఫర్ ఎగ్జాంపుల్ స్టిల్ ఏదైతే లెగసీ అంటారు మామూలుగా లెగసీ లేదంటే పాత సిస్టమ్ ఉంది కదా ఈబిఎస్. సో స్టిల్ మనకి ఆరికల్ దానికి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు అనుకోండి, ఏదైనా ఇష్యూస్ వచ్చినా లేదంటే ఏదైనా ఫీచర్స్ ఏమైనా యాడ్ చేయాలన్నా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు అనుకోండి. సో క్లయింట్స్ ఏమవుతారంటే దాన్నే యూజ్ చేసుకుంటూ ఉంటారనమాట. సో వాళ్ళు ఏంటంటే కొత్త సిస్టమ్స్కి రారు. సో వీళ్ళు ఇంత కాస్ట్ స్పెండ్ చేసి టైం స్పెండ్ చేసి ఇంత చేసి కొత్త టూల్ రిలీజ్ చేసి నీకు బై చేయలేదంటే వీళ్ళకి బిజినెస్ లాస్ అలా అవుతుంది కదా. సో అందుకోసం ఆర్కిలోడ్ ఏం చేశాడంటే సో ఏదైతే ఈబిఎస్ ఉంది కదా దానికి సపోర్ట్ అనేది మనకి స్టాప్ చేస్తాడనమాట. అంటే పెద్దగా నీకు పట్టించుకోడు, ఏదైనా నీకు బగ్స్ వచ్చినా ఏమొచ్చినా. సో అప్పుడు ఏదైనా సో నాకు పెద్ద సిస్టమ్ అంటే ఆర్గనైజేషన్ చేసుకుంటాను నా ఏదైతే నా బిజినెస్ ఉందో. సో ఇప్పుడు సపోజ్ ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, సో నా బిజినెస్ లాస్ అవుతుంది కదా. సో నాకు ఏంటంటే కొన్ని కోట్లలో నీకు టర్న్ ఓవర్ ఉంటుంది బిజినెస్ అంటే కంపెనీ అన్నాక. సో అట్లే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మినిట్స్ కావచ్చు, లేదంటే హాఫ్ 1 అవర్ కావచ్చు, 1 అవర్ నీకు ఏదైనా ఇష్యూ వల్ల నీకు అప్లికేషన్ అనేది ఆగిపోయింది అనుకో, వాళ్ళకి ఏంటంటే కొన్ని కోట్లలో నీకు బిజినెస్ లాస్ వస్తుంది అనమాట. సో అందుకోసం ఏం చేస్తారంటే క్లయింట్ కూడా సో ఏదైతే న్యూ ఫీచర్స్ ఉన్నాయి కదా, ఏదైతే ఫ్యూజన్ అని చెప్పాను కదా దాంట్లోకి మైగ్రేట్ అవుతున్నారు అనమాట ఇప్పుడు. సో ఇట్లా మైగ్రేట్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు మనకి ఓఏసీ అనేది మిడిల్ వేర్ కదా, సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ ఉంటుంది కదా ఈబిఎస్ అని చెప్పి, దానికి ఈబిఎస్కి దెర్ ఆర్ మల్టిపుల్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ యూజ్ చేస్తుంటారు అనమాట కాల్ చేసేదానికి. సో మనకి డేటాని ఇన్సైట్ చేయటం కావచ్చు, లేదంటే ఆల్రెడీ ఉన్న డేటాని తీసుకొని మనం అప్లికేషన్లో డిస్ప్లే చేసుకున్నారు కావచ్చు.
మల్టిపుల్ వేస్లో యూజ్ చేస్తుంటారు అనమాట డేటాబేస్లో. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఆ ఈబిఎస్ ఉంది కదా, దాన్ని లెగసీ సిస్టమ్ కాబట్టి దాన్ని రిమూవ్ చేసుకొని క్లయింట్స్ కూడా సో దీంట్లోకి మూవ్ అవుతున్నారు. సో మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే, సో ఆల్రెడీ లెగసీ సిస్టంలో ఉన్న డేటా కంప్లీట్గా మనం ఫ్యూజన్ సిస్టంలోకి మైగ్రేట్ చేసుకోవాలి. సో అదే విధంగా వాళ్ళకి ఏదైతే థర్డ్ పార్టీ సిస్టంలో ఉన్నాయో ఆ థర్డ్ పార్టీ సిస్టమ్స్ కూడా డేటాని సింకప్ చేసుకోవాలన్నమాట. సింకప్ చేయాలి, లేదంటే ఎవ్రీడే వాళ్ళు డైలీ బేసిస్ యూజ్ చేస్తుంటారు అనమాట ఆ డేటాని. ఓకేనా. సో అందుకోసం మన మిడిల్ వేర్ ఇది ఏదైతే ఓఐసి ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ ఉంది. ఓకేనా. సో అదేంటంటే ఈఆర్పిని కనెక్ట్ అవుతా ఉందన్నమాట. సో థర్డ్ పార్టీ అప్లికేషన్ లైక్ ఏంటంటే మనకి ఫ్రంట్ ఎండ్లో ఏముంటుందంటే ఎయిదర్ వాళ్ళ జావా కావచ్చు, డాట్ నెట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మనకి టార్గెట్ వచ్చి ఈఆర్పి లైక్ కైండ్ ఆఫ్ డేటాబేస్ అనుకోండి. సో ఈ సోర్స్ అప్లికేషన్ టార్గెట్ అప్లికేషన్ డైరెక్ట్ కమ్యూనికేట్ కాలేవు అనమాట. సో అప్పుడు మనం ఏం చేయాలంటే, సో ఈ కైండ్ ఆఫ్ మిడిల్ వేర్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది అనమాట. సో మన లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే, ఓకే. సో మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు తెలుగు వచ్చు. సో నేను ఇంక వేరే అతనికి వచ్చి హిందీ వచ్చు అనమాట. సో ఇప్పుడు నేను అతనితో మాట్లాడాలంటే ఎయిదర్ నేను హిందీ అన్నా నేర్చుకోవాలి, లేదంటే నేను అతను తెలుగు అన్నా నేర్చుకోవాలి. సో మేము ఇద్దరం కమ్యూనికేట్ కాలేమన్నమాట. కమ్యూనికేట్ కాలేమంటే మేము మాట్లాడుకోలేము డైరెక్ట్. ఓకేనా. సో ఇప్పుడు కామన్గా ఎవరైతే రెండు భాషలు అంటే రెండు లాంగ్వేజ్లు తెలుసుంటాయో అతను కాని ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే కమ్యూనికేట్ చేస్తారనమాట. సో నా లాంగ్వేజ్ వినేసి వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తాడు హిందీలో, అతను హిందీలో చెప్పింది నాకు కమ్యూనికేట్ తెలుగులో చేస్తాడనమాట. ఇక్కడ కూడా సేమ్ వే ఇక్కడ ఏదైతే సోర్స్ అప్లికేషన్ ఉంది కదా, సో ఈ సోర్స్ అప్లికేషన్ సెండ్ చేసిన డేటా డైరెక్ట్ ఈ టార్గెట్ అప్లికేషన్కి అర్థం కాదనమాట. సో అర్థం కానప్పుడు ఇప్పుడు ఏంటంటే మిడిల్ వేర్. ఓకేనా. సో ఇది ఓఐసి టూల్ ఏం చేస్తుందంటే ఇదే విధంగా మనం ఏదైతే నేను ఎగ్జాంపుల్ చెప్పానో ఆ విధంగా సోర్స్ నుంచి వచ్చిన డేటాని టార్గెట్కి అర్థమయ్యే రీతిలో మనం సెండ్ చేసి పంపిస్తాం అనమాట టార్గెట్కి. సో అది ఈ మిడిల్ వేర్ ఓఐసి టూల్ అనేది చేస్తుంది అనమాట. సో మనకి ఓఐసిలో మీరు చాలా డౌట్స్ ఉంటాయి. ఓకేనా. సో ఇప్పుడు ఓఐసి నేర్చుకోవాలంటే నీకు ఏం నాలెడ్జ్ ఉండాలి, సో ఏమైనా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండాలా, సో ఇలాగ అడుగుతుంటారు అనమాట మామూలుగా. సో మీకు నాలెడ్జ్ ఏం అవసరం లేదు, అంటే నాలెడ్జ్ అవసరం లేదని ఉంటే మనకి ఏంటంటే కొద్దిగా ప్లస్ అనమాట. మీరు ఏంటంటే తొందరగా నేర్చుకోగలుగుతారు, ఏదైనా చెప్పినప్పుడు ఏంటంటే ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. సో మీకు లేకపోయినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు, మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇనీషియల్గా మనం ఏంటంటే బై బర్త్ మనం ఏం మాట్లాడాం కదా, సో బట్ ఏంటంటే లిజన్ చేయడం అంటే వినడం వలన లేదంటే అలాగా మనకి మాటలు వస్తాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం చూసుకున్నామంటే మనం స్కూల్కి పోకముందే మాట్లాడతాం. ఎలా మాట్లాడతాము? చిన్నపిల్లలప్పుడు 1 or 2 years లేదంటే 3 yearsకి మాట్లాడతారు. ఎలా మాట్లాడతారు? వాళ్ళు ఏమి స్కూల్కి వెళ్ళి నేర్చుకోలేదు కదా. మనకి ఏది కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. వాళ్ళు ఎలా మాట్లాడతారంటే వాళ్ళు ఏంటంటే వింటారు అనమాట. ఈయన మనం చుట్టుపక్కల అందరూ మాట్లాడే మాటలు విని వాళ్ళు ఆటోమేటిక్గా ట్రై చేస్తారు, మాట్లాడేదానికి ట్రై చేస్తారు అనమాట. తప్పు ఉన్నా ఏమున్నా కానీ వాళ్ళు పట్టించుకోరు, మాట్లాడతారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు మాట్లాడగలుగుతారు వితౌట్ స్కూల్ ఏం నేర్చుకోకనే. సేమ్ వే ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే, సో మనం ట్రై చేయాలి మనకు రాకపోయినా కానీ. సో ఇప్పుడు ఏంటంటే మనం బీటెక్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం చదువుకున్నాం కాబట్టి మనం ఏంటంటే ఒకటికి 2 సార్లు చూసామంటే సో నీకు ఒక 50% కాకపోయినా ఒక 10% అన్న అర్థం అవుతుంది అనమాట. సో ఏంది ఇది అనేది. సో అలాగే మనం ఇంట్రెస్ట్ పెడితే ఆటోమేటిక్గా మనం నేర్చుకోవచ్చు ఏ టూల్ అయినా కానీ. సో ఈ టూల్లో మనం బేసిక్ ఏం అవసరం లేదు, మీకు బేసిక్ ఏం తెలియాలంటే ఇక్కడ చూసుకున్నారంటే మనకి ఎక్స్ఎంఎల్ అని ఒక ఫార్మేట్ ఉంటుంది అనమాట. ఈ ఎక్స్ఎంఎల్ ఎలా జనరేట్ అవుతుంది, సో ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది నేర్చుకోవాలి, అంటే బేసిక్ తెలియాలన్నమాట మీకు ఈ టూల్తో వర్క్ చేయాలంటే. ఓకేనా. సేమ్ ఇదే ఈ ఎక్స్ఎంఎల్ ఉంది కదా, సమ్ టైమ్స్ ఏంటంటే మనకి అప్లికేషన్స్ నుంచి జేసన్ అనే ఫార్మేట్లో వస్తుంది అనమాట. ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సేమే, ఇక్కడ ఏ డేటా ఉందో సేమ్ డేటానే. ఓకేనా. సో ఈ జేసన్ అనే ఫార్మేట్ ఉంటుంది, ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సింపుల్ డేటా ఉంది ఇక్కడ. సో నాకు ఎంప్లాయీకి ఏంటంటే నాకు అడ్రస్ డీటెయిల్స్ ఉంటాయి, డిపెండెంట్ డీటెయిల్స్ ఉంటాయి, తర్వాత వచ్చి ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, ఆ, మళ్ళీ ఏంటంటే మల్టిపుల్ డీటెయిల్స్ ఉంటాయి అనమాట ఇక్కడ. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఏదైతే జేసన్ పేలోడ్ ఎలా ఉందో దాన్ని మనం అర్థం చేసుకోగలగాలన్నమాట. సో ఇది మనమేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సోర్స్ ఎక్స్ఎంఎల్ ఇది సెండ్ చేస్తాం సోర్స్ డేటా. సో ఈ స్ట్రక్చర్ ఎవ్రీథింగ్ వచ్చి మనకి సోర్స్ అప్లికేషన్ వాళ్ళు షేర్ చేస్తారనమాట. సో నా స్ట్రక్చర్ ఇది అని చెప్పేసి షేర్ చేస్తారు. దీన్ని మనం ఓఎస్లో జస్ట్ కాన్ఫిగరేషన్ చేసుకుంటే అది నేను చూపిస్తాను మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు. కాకపోతే మీకు ఏంటంటే ఐడియా ఉండాలి ఎలా ఉంటుంది స్ట్రక్చర్, ఎక్స్ఎంఎల్ స్ట్రక్చర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఎంప్లాయీ ఉంది కదా, సో అడ్రస్ యాడ్ అయింది. సో అడ్రస్ యాడ్ అయినప్పుడు ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సో మీరు తెలుసుకోవాలన్నమాట. జస్ట్ వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకుంటే మీకు వర్క్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట.
సేమ్ వే ఇది కూడా సేమ్ సేమ్ ఇదే ఇక్కడ ఉన్నది, ఇది కన్వర్ట్ చేస్తే జేసన్ అనమాట. సో నీకు సోర్స్ అప్లికేషన్ నుంచి జేసన్ రావచ్చు, లేదంటే సమ్ టైమ్స్ ఎక్స్ఎంఎల్ రావచ్చు, సమ్ టైమ్స్ సిఎస్వి అనమాట. సిఎస్వి అంటే ఒక ఎక్సెల్ షీట్ అంటాం కదా, దాన్ని సిఎస్వి అని ఒక టైప్ ఉంటుంది అనమాట, ఫైల్ టైపు. సిఎస్వి అంటే కామా సపరేటెడ్ వాల్యూ అనమాట. సో ఆ ఫైల్లో మనకి డేటా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చి 1 ఎంప్లాయ్ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి మల్టిపుల్ ఎంప్లాయీ డేటా వస్తున్నది అనుకోండి సోర్స్ అప్లికేషన్ నుంచి. సో అప్పుడు ఫైల్ డేటా ఎలా ఉంటుందంటే, సో ఇలాగ మనకి మల్టిపుల్ డేటా వస్తుంది అన్నమాట సోర్స్ అప్లికేషన్ నుంచి. ఇది ఒక టైప్ ఆఫ్ ఫైల్, ఓకేనా. సో ఎంప్లాయీ నంబర్ ఐ విల్ చేంజ్. సో సో ఇలాగ మనకి ఫార్మేట్స్, ఈ 3 ఫార్మేట్స్ తోనే మనం వర్క్ చేస్తాం. మన రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు ఈ 3 ఫార్మేట్స్ ఏమున్నాయో ఎక్స్ఎంఎల్, జేఎస్ఎన్, సిఎస్వి. సో ఇవేంటంటే మీకు బేసిక్ తెలియాలి. సో బేసిక్ తెలిస్తే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మనకి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్గా సో వాళ్ళు ఏం చేస్తారంటే సోర్స్ అప్లికేషన్, సో ఈ శాంపుల్ ఫైల్ సెండ్ చేస్తారు. సో లేటర్ సమ్ టైం ఏంటంటే మనకి ఏం చేస్తారంటే సమ్ అడిషనల్ ఫీల్డ్స్ యాడ్ చేసి ఏం చెప్తారు అనుకోండి. సో అవి నీవు ఎక్కడ ఎలా యాడ్ చేయాలని నీకు తెలియాలన్నమాట. సో అందుకోసం మనకి వీటి కోసం ఏంటంటే మనం బేసిక్ తెలుసుకోవాలి ఈ స్ట్రక్చర్ అనేది. సో నేను గోయింగ్ ఫార్వర్డ్ క్లాసెస్లో కూడా నేను చెప్తా, ఓకేనా. సో ఎవరికైతే మీకు తెలియదు అంటారో వాళ్ళకి నేను చెప్తాను బేసిక్ నుంచి ఎలా అంటే కంప్లీట్ ఇదేం కోడింగ్ ఏం కాదు ఇది. సో ఈ స్ట్రక్చర్ ఎలా వస్తుంది, కైండ్ ఆఫ్ డేటా ఎలా వస్తుంది అని తెలుసుకోవాలంతే. ఇక్కడేం మనం కోడింగ్ ఏం రాయమన్నమాట, ఓకేనా. సో ఈ టైప్స్ తెలియాలి మనకి. తర్వాత వచ్చి మనకి ఏంటంటే మనం ఆల్వేస్ మనం ఈ ఏదైతే మనం ఇంటిగ్రేషన్ అని మాట్లాడుతున్నాం కదా. సో మనకి ఏంటంటే ఆల్వేస్ మనం ప్రాజెక్ట్లో వర్క్ చేసేటప్పుడు మనం ఆల్వేస్ ఇలాగ డిస్కస్ చేస్తాం అనమాట. సో సోర్స్ సిస్టమ్, లేదంటే టార్గెట్ సిస్టమ్, లేదంటే సోర్స్ అప్లికేషన్, లేదంటే టార్గెట్ అప్లికేషన్, అప్ స్ట్రీమ్ సిస్టమ్, డౌన్ స్ట్రీమ్ సిస్టమ్ అంట అని మనం టెర్మినాలజీస్ అనమాట ఇది. సో ఎయిదర్ వన్ వర్డ్ మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఎందుకంటే మనం ఇంటిగ్రేషన్ చేస్తున్నాం కదా. ఆల్వేస్ వీ విల్ డిస్కస్ సోర్స్ అండ్ టార్గెట్ అనేది మాట్లాడుతూ ఉంటాం అనమాట, ఇంటిగ్రేషన్ చేస్తున్నాం కాబట్టి, ఓకేనా. సో మీరు ఓఎస్సీలోకి వచ్చారంటే మనకి ఒక 3 డిజైన్ ప్యాటర్న్స్ ఉన్నాయి. సో ఇవి వచ్చి 3 డిజైన్ ప్యాటర్న్స్. సో అప్లికేషన్ అని ఒకటి, షెడ్యూల్ అని ఒకటి, ఈవెంట్ అని ఒకటి అనమాట. సో ఇదేంటంటే ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తాం కదా, సో అవి ఎందుకు యూజ్ చేస్తారు నేను వాటి గురించి చెప్తాను అనమాట. సో మనం హై లెవెల్లో చెప్పుకుంటే అప్లికేషన్ అంటే ఏం లేదు. మనకి ఇప్పుడు ఏదైనా అప్లికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడికన్నా ఇప్పుడు ఆధార్ కార్డ్ అప్డేట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు సినిమా బుకింగ్ పోయారు, ఓకేనా. వాళ్ళు ఏం చేస్తారు, సిస్టమ్ ఓపెన్ చేసి, సో అప్లికేషన్ ఓపెన్ చేసి వాళ్ళు ఫిల్ చేసి, సో టైం స్లాట్ బుక్ చేసుకొని సబ్మిట్ కొడితే, ఓకే, ఆ డేటా ఏమవుద్ది, డేటాబేస్లోకి వెళ్ళి స్టోర్ అవ్వాలా. డేటాబేస్లో ఎందుకు స్టోర్ అవ్వాలా, సో నువ్వు ఆ పర్టికులర్ సీట్ కావచ్చు, ఏదన్నా నువ్వు బుక్ చేసినట్టు తెలియాలి కదా, వేరే వాళ్ళు బుక్ చేసేటప్పుడు. సో అందుకోసం ఏంటంటే అప్లికేషన్ అంటే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్, ఫ్రంట్ ఎండ్ సిస్టమ్ అంటారు మామూలుగా. సో మనకి అప్లికేషన్ ఉంటుంది. సో మనకి ఏదైనా ఇప్పుడు మనకి ఎంప్లాయ్ అనుకోండి, సో హెచ్ఆర్స్ ఏం చేస్తుంటే వాళ్ళకి ఫ్రంట్ ఎండ్ సిస్టమ్ ఉంటుంది. మన డేటా మొత్తం ఇన్సర్ట్ చేసి అప్లికేషన్లో సబ్మిట్ కొడితే ఆ డేటా వెళ్ళేసి ఏదైతే మనకి టార్గెట్ అంటే డేటాబేస్ సిస్టమ్స్ మెయింటెనెన్స్ చేస్తాం కదా, డేటా మనం మెయింటైన్ చేయాలంటే, సో ఆ డేటాబేస్ సిస్టంలోకి మనం ఇన్సెట్ అవుతుంది అనమాట. ఇదేంటంటే అప్లికేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు అప్లికేషన్ అనేది లేదు, ఓకేనా. బట్ ఏంటంటే నాకు సిస్టమ్ ఉంది, ఓకే, సర్వర్ ఉంది, నాకు ఏంటంటే అప్లికేషన్ లేదనమాట. నేను డిజైన్ చేసుకోలేదు ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్. సో అప్పుడు నేను డేటాని నేను ఎలా స్టోర్ చేసుకోగలను సమ్వేర్, అంటే నేను ఫ్యూచర్లో చూసుకోవాలి డేటాని, నా బిజినెస్ కావచ్చు అట్లా. సో ఆ సినారీలో ఏం చేస్తామంటే మనము అప్లికేషన్ ఉండదన్నమాట. సో అలా ఆ కైండ్ ఆఫ్ సినారీలో ఏం చేస్తారంటే వాళ్ళు ఒక ఫైల్ క్రియేట్ చేసి వాళ్ళకి ఏదైతే డేటా బిజినెస్ జరుగుతుందో దాన్ని ఒక ఫైల్లో పెడతారు అనమాట. సో ఆ ఫైల్లో పెట్టినప్పుడు మనం ఓఎస్సీ ద్వారా పిక్ చేసుకొని దాన్ని ఏదైతే టార్గెట్ అప్లికేషన్ సెండ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఆ సినారీస్లో మనం ఈ షెడ్యూల్ అనేది మనం తీసుకుంటాం. నేను చెప్తాం మామూలుగా ప్రాక్టికల్ చేస్తాం కదా ఇంటిగ్రేషన్, అప్పుడు మీకు క్లియర్గా అవుతుంది. ఇప్పుడు మీకు ఏంటంటే అర్థం కాదు, ఓకేనా. జస్ట్ నేను చెప్తాను వాట్ ఈజ్ వాట్ అనేది చెప్తాను. సో మనకి ఏంటంటే ఈవెంట్ అనేది ఒకటి ఉందన్నమాట. ఈవెంట్ అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఒక సిస్టమ్ ఉంది. సో సిస్టంలో ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా చేంజెస్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను అడ్రస్ డీటెయిల్ చేంజ్ చేశాను. సో అడ్రస్ డీటెయిల్ చేంజ్ చేసిన వెంటనే దాన్ని అడ్రస్ నా ఇన్ఫర్మేషన్ ఏ సిస్టమ్స్ అయితే యూజ్ చేస్తుంటాయో ఆ సిస్టమ్స్కి అంతా కూడా నా ఈ అడ్రస్ డీటెయిల్స్ సింకప్ అవ్వాలన్నమాట. సింకప్ అవ్వాలంటే అప్డేట్ అవ్వాలి ఆ సిస్టమ్స్లో కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంప్లాయీ కంపెనీలో, ఓకేనా. సో నా డేటా ఉంది కంపెనీలో. సో ఆ కంపెనీ ఏం చేస్తుంది, నాకు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది అంటే మన
కంపెనీనే కాదు కదా, అది డిఫరెంట్ ఆర్గనైజేషన్. ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటుంది కదా, సో వాళ్ళకి కూడా నా ఏదైతే నా ఇన్ఫర్మేషన్ కావాలన్నమాట, పర్సనల్ డేటా ఇన్ఫర్మేషన్ అంటారు మామూలుగా, ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ డీటెయిల్స్, అడ్రస్ ఇవన్నీ. ఓకేనా? సో ఆ కైండ్ ఆఫ్ సినారియోలో ఎప్పుడైతే నేను డేటా చేంజ్ చేస్తానో, నా ఏదైతే ఎంప్లాయీ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్ నా కంపెనీలో, ఆటోమేటిక్గా నా అడ్రస్ డీటెయిల్స్ ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా వెళ్ళాలన్నమాట. ఓకేనా? సో ఆ కైండ్ ఆఫ్ సినారియోలో ఏమవుద్దంటే, నేను ఎప్పుడైతే అప్డేట్ చేశాను నా సిస్టంలో, సోర్స్ అప్లికేషన్లో, అప్డేట్ అయిన వెంటనే డేటా ఫ్లో అవుతుంది అనమాట. ఎక్కడికి వస్తుంది? మనకి ఓఏసీకి వస్తుంది అనమాట. ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ 1 పర్సన్ సబ్మిట్ చేయాలి అప్లికేషన్ యూజ్ చేసి. ఇక్కడ ఏం చేయాలా? ఒక ఫైల్ ప్లేస్ చేస్తే ఇక్కడ మనం పిక్ చేసుకుంటాం బేస్డ్ ఆన్ అవర్ ఇంటిగ్రేషన్ షెడ్యూల్ టైం పిక్ చేసుకొని. సో ఇక్కడ ఏంటంటే, అక్కడ ఏదైతే సోర్స్ అప్లికేషన్ కంప్లీట్ అయిన వెంటనే మనకి డేటా ఫ్లో వస్తుంది, అంటే వస్తుంది అనమాట మన వాయిస్లకి ఇది యూజ్ చేస్తే. ఫర్దర్గా మనం ఏమో లాజిక్ చేయాలో అది చేసి మనం టార్గెట్ అప్లికేషన్ సెండ్ చేస్తాం. మనం మెయిన్గా ఏంటంటే ఈ టూ వచ్చి ఎక్కువ యూజ్ చేస్తాం మనం రియల్ టైంలో. ఇది కూడా యూజ్ చేస్తాము బేస్డ్ ఆన్ సమ్ సినారియో. ఓకే, బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ ఇది యూజ్ చేస్తాము. ఈ రెండు మనం ఎక్కువ యూజ్ చేస్తాం, ఇది ఎక్కువ యూజ్ చేస్తాం షెడ్యూల్ బేస్. సో మనకి ఏంటంటే ఈ అప్లికేషన్ ప్యాటర్న్ కూడా ఈ కైండ్ ఆఫ్ రియల్ టైం డేటా అన్నమాట, అంటారనమాట. రియల్ టైం డేటా అంటే మనం ఇదేంటంటే సింక్రనస్ సర్వీస్ అంటారు దీన్ని. ఓకేనా? సో ఇప్పుడు మనకి అప్లికేషన్ ఉంది కదా, దీన్ని ఏమంటారంటే సింక్ సర్వీస్, సింక్ సర్వీస్ కానీ సింక్రనస్ సర్వీస్ కానీ అంటారనమాట. సింక్ సర్వీస్ లేదంటే సింక్రనస్ సర్వీస్ అంటారు దీన్ని. ఓకే. సింక్ సర్వీస్ అంటే ఏంటంటే, మనకి రిక్వెస్ట్ సెండ్ చేస్తే సోర్స్ అప్లికేషన్ నుంచి టార్గెట్కి సెండ్ చేసి, ఆ టార్గెట్ ఇచ్చిన రెస్పాన్స్ని మళ్ళీ సోర్స్ అప్లికేషన్కి సెండ్ చేయాలన్నమాట డేటా. దాన్ని మనం సింక్రనస్ సర్వీస్ అంటారు. సో మామూలుగా డిఫరెన్సెస్ బిట్వీన్ సింక్ అండ్ సింక్ అంటే మనం చెప్పుకోగలగాలన్నమాట ఇంటర్వ్యూలో అడిగినా కానీ. సింక్ అంటే ఏంటంటే, మనకి ఇదేంటంటే రిక్వెస్ట్ సెండ్ చేస్తే అదేంటంటే రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తుంది అనమాట. వన్ రిక్వెస్ట్ వన్ రెస్పాన్స్. సో మనకి షెడ్యూల్ బేస్ ఉంది కదా, ఇదేమంటే అసింక్ సర్వీస్ అంటారు దీన్ని. సో అసింక్ సర్వీస్ అంటే, సో ఇదేంటంటే అసింక్ సర్వీస్ అంటాను కదా. సో ఈ అసింక్ సర్వీస్ ఏంటంటే వన్ వే అనమాట. వన్ వే అంటే ఏంటంటే మనకి, సో జస్ట్ మనం సోర్స్ అప్లికేషన్ నుంచి డేటా తీసుకొని మనం టార్గెట్కి సెండ్ చేస్తాం అనమాట. ఓకేనా? సో మనం ఎలాంటి రెస్పాన్స్ బ్యాక్ ఇవ్వము అప్లికేషన్కి, ఎందుకంటే ఇక్కడ అప్లికేషన్ అనేది లేదు కదా. సో జస్ట్ మనం సమ్ అడాప్టర్ లేదంటే కనెక్టివిటీ ద్వారా కనెక్ట్ అయ్యి సోర్స్ అప్లికేషన్ డేటా తీసుకొని సెండ్ చేస్తున్నాం. సో బట్ ఏంటంటే ఇలాంటి అప్లికేషన్ ఉండదు ఇక్కడ, ఎందుకంటే సోర్స్ అప్లికేషన్కి. సో దీన్ని మనం ఏం చేస్తామంటే దీన్ని అసింక్ సర్వీస్ అంటారు అనమాట. అసింక్ సర్వీస్ లేదంటే వన్ వే అంటారు దీన్ని. ఓకేనా? జస్ట్ ఏంటంటే నేను ఇన్ఫర్మేషన్ కోసం చెప్తూ ఉన్నా. ఓకే. ఇది ఏంటంటే సింక్రనస్ సర్వీస్ అంటారు మామూలుగా, ఇది వచ్చి అసింక్ సర్వీస్ అంటారు అన్నమాట. సో ఇది ఈవెంట్ ఉంది, ఈవెంట్ కూడా వన్ వే అనమాట. సో మనం ఏంటంటే జస్ట్ మనకి డేటా వస్తుంది, ఎప్పుడైతే చేంజెస్ జరిగినాయో ఆ డేటాను మనం టార్గెట్ అప్లికేషన్ సెండ్ చేస్తాం అనమాట. ఈ 3 ప్యాటర్న్స్ ఉంటాయి మనకి ఓఏసీలో. సో మనం మోస్ట్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేసి వచ్చేసి ఈ రెండు ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట రియల్ టైంలో. ఓకే. సో ఇక్కడ మనకి ఏముంది? సో ఇంకేంటంటే సోర్స్ సిస్టమ్స్ లేదంటే టార్గెట్ సిస్టమ్ నుంచి ఎలా కనెక్ట్ అవ్వచ్చు ఓఏసీ నుంచి. సో మనకి ఏంటంటే అడాప్టర్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే పాపులర్ సిస్టమ్స్ అనుకో. సో ఆర్కిల్ ఏం చేశాడంటే ఒక అడాప్టర్ క్రియేట్ చేసేసాడు అనమాట. ఆ సిస్టమ్ని ఎలా కనెక్ట్ అవ్వాలని చెప్పి డైరెక్ట్ అడాప్టర్స్ ఉన్నాయన్నమాట. సో మనం అడాప్టర్ని కాన్ఫిగర్ చేసుకొని ఆ సిస్టమ్ను మనం డైరెక్ట్ కనెక్ట్ అయ్యేసి మనం డేటా ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవచ్చు అనమాట. సో కొన్ని ఏంటంటే మనకి అడాప్టర్స్ ఉండవు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి అడాప్టర్ లేని వాటిని మనం డైరెక్ట్ మనకి ఏపీఐస్ అని ఉన్నాయి అనమాట. ఏపీఐ అంటే మనకి రెస్ట్ అడాప్టర్ అని చెప్పి, సోప్ అడాప్టర్ అని రెండు ఉన్నాయి. సో బై యూజింగ్ దిస్ ఏంటంటే మనం కనెక్ట్ అవ్వచ్చు. సో ఇది మనం ఏంటంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు నేను చెప్తా ఎందుకు ఎలా కనెక్ట్ అవ్వాలి, సో దీనికి ఏమేమి డీటెయిల్స్ కావాలో నేను చెప్తాను. సో తర్వాత ఏంటంటే నేను చెప్పాను కదా, మనకి ఏంటంటే సోర్స్ సైడ్ మనకి అప్లికేషనే ఉండదు అనమాట, ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్. ఆ సినారియోలో మనం ఏం చేస్తాం, ఇక్కడ ఎఫ్టిపి ద్వారా కనెక్ట్ అయ్యేసి అడాప్టర్, ఇది కూడా అడాప్టర్, ఒక అడాప్టర్ ఎఫ్టిపి ద్వారా కనెక్ట్ అయ్యి మనం డేటాని తీసుకుంటాం. ఓకే. ఈ 3 టైప్స్లో మనం సిస్టమ్స్ని కనెక్ట్ అవుతాం అనమాట. ఎయిదర్ ఇట్ ఈస్ అ సోర్స్ అప్లికేషన్, ఎయిదర్ ఇట్ ఈస్ అ టార్గెట్ అప్లికేషన్. సో తర్వాత ఏంటంటే మోస్ట్ యూజ్డ్ ఫైల్ ఫార్మేట్స్ అని చెప్పాను కదా, మనకి ఏంటంటే
సో మనకి ఏంటంటే ఇక్కడ ఈ అడాప్టర్స్ ద్వారా మనం ఏదర్ ఇట్ ఇస్ మనకి సోర్స్ సిస్టమ్ కావచ్చు, లేదంటే టార్గెట్ సిస్టమ్ కావచ్చు, మనం వీటిని యూజ్ చేసి కనెక్ట్ అవుతాం చెప్పాను కదా. సో మనకి ఏంటంటే ఇక్కడ టైప్స్ నేను చెప్పాను కదా, ఇక్కడ XML అని చెప్పి, JSON అని చెప్పి, సో ఈ ఫార్మేట్స్తో మనం వర్క్ చేస్తాం అనమాట. సో మనకి ఏంటంటే డేటా ఈ ఫార్మేట్స్లో వస్తుంది మనకి డేటా. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ ఏం పెట్టారంటే మనకి ఏంటంటే సోర్స్ సిస్టమ్ కానీ టార్గెట్ సిస్టమ్ కానీ కనెక్ట్ అవ్వాలంటే మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ కావాలన్నమాట. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫర్ ఎగ్జాంపుల్ టార్గెట్ సిస్టమ్ కనెక్ట్ అవ్వాలంటే సో ఆ సిస్టమ్కి సంబంధించిన సమ్ బేసిక్ డీటెయిల్స్ కావాలన్నమాట. సో లైక్ ఏంటంటే ఆ సిస్టమ్ యొక్క URL కావచ్చు. ఓకే. కనెక్ట్ అవ్వాలంటే దానికి సంబంధించిన యూజర్ డీటెయిల్స్ కూడా కావాలన్నమాట. సోర్స్ అండ్ టార్గెట్ అంటారు. సో అలాగే మనం వాటిని యూజ్ చేసుకొని మనం ఆ సిస్టమ్ని కనెక్ట్ అయ్యేసి సో యాజ్ పర్ రిక్వైర్మెంట్ మనం డేటాని ట్రాన్స్ఫర్ చేస్తాము ఈ ఏదైతే ఓఎస్సీ ఉంది కదా ఈ టూల్ని యూజ్ చేస్తూ. ఓకేనా. సో నేను ఏంటంటే వన్ బై వన్ నేను మీకు ఇన్స్టాన్స్ ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తా యాక్టివిటీస్ ఏముంటాయి, మనం డేటాని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాం వన్ అప్లికేషన్ నుంచి అనదర్ అప్లికేషన్కి. ఓకేనా. సోర్స్ సిస్టమ్ నుంచి టార్గెట్ సిస్టమ్కి నేను వన్ బై వన్ మీకు చేసి చూపిస్తాను. మనకి ఏంటంటే యాక్టివిటీస్ ఉంటాయి. సో మనం ఏంటంటే ఈ టూల్లో ఏంటంటే మనకి కోడ్ అనేది పెద్దగా కనపడదు అనమాట. ఎవ్రీథింగ్ ఏంటంటే డిజైన్లోనే కనపడుతుంది. సో మీకు చూసినట్టయితే మీరు సోవా కావచ్చు, అదర్ టెక్నాలజీస్ వర్క్ చేస్తుంటారు కదా. సో మనం ఏంటంటే చాలా ఫైల్స్ మనం మెయింటెనెన్స్ చేయాల్సి వస్తుంది. మనకి ఏంటంటే లైక్ ఏంటంటే XYZ అని చెప్పి, విజువల్స్ అని చెప్పి, దెర్ ఆర్ మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి, మెయింటెనెన్స్ చేయాల్సి వస్తుంది. సో ఈ టూల్లో ఏం చేస్తాడంటే ఆరికిల్లో సో కంప్లీట్గా మనకి ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీ చేసేసి ఏం చేస్తాడంటే ఎవ్రీథింగ్ ఆరికలే మెయింటెనెన్స్ చేస్తుంది అనమాట. సో ఆరికలే మెయింటెనెన్స్ చేస్తుంది అంటే అడాప్టరే మేనేజ్ చేస్తుంది. ఈ XSD కావచ్చు, విజువల్ కావచ్చు. మనం ఏంటంటే డిజైన్ మోడ్లోనే చేస్తాం, మనకి ఎలాంటి కోడ్ కనపడదు. జస్ట్ మనం ఏం చేయొచ్చు అంటే ఒక మ్యాపర్ అనేది ఒకటి ఉంటుంది. సో సోర్స్ నుంచి వచ్చిన డేటాని టార్గెట్కి ఎలా సెండ్ చేయాలని చెప్పి ఒక మ్యాపర్ ఉంటుంది అనమాట. సో మన వర్క్ అంతా మనం మ్యాపర్లోనే ఉంటుంది అనమాట. సో దెన్ నేను చూపిస్తాను, వన్ బై వన్ నేను చూపిస్తాను.